పవిత్ర మీరు డబ్బులు కావాలి అమ్మకి, ప్రతి అమ్మకి మనం అనుకుంటాం అమ్మకి డబ్బులు ఎందుకు అన్నీ ఇస్తున్నాం కదా, బోల్డ్ అంత ప్రేమ ఇస్తున్నాం, ఇలా వేగ్గా చెప్తాం. అమ్మ చేతిలో డబ్బులు ఉండాలి, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఉండాలి. ఎంత డబ్బులు ఉండాలి, ఏ అవసరాలకి అది ఉండాలి? నేనేం చెప్తానంటే ఫస్ట్ అయితే మిమ్మల్ని ఎవరైనా జాబ్ మానేయమన్నా లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ నో అన్నారు అనుకోండి, సరే ఆ మనీ నా బ్యాంక్ అకౌంట్లోకి వేసే నేను చేసేస్తా అని చెప్తాను. అంతే అంతే, సింపుల్ లాజిక్. అంటే ₹1,00,000 ఎవరో సంపాదించిన ఆమె నిన్ను మాన్పించు అని చెప్పారు అనుకోండి, మనకి బోల్డ్ ఉన్నాయంటే నీకు బోల్డ్ ఉండొచ్చు, బట్ దట్ బోల్డ్ ఇస్ నాట్ ఇనఫ్. ఇవాళ ఒక్క రోజుకే కాదు, నెక్స్ట్ 5 years వరకు ఒక కెరియర్లో గ్యాప్ వచ్చి మళ్ళీ రీబిల్డ్ చేసుకుని మళ్ళీ ఎడ్యుకేషన్ తీసుకుని వెళ్ళేంత మనీ ఉందా? అంత సపోర్ట్ చేయగలుగుతారా? ఈ కాన్వర్జేషన్ లేకుండా అసలు ఫైనాన్స్ని వదలద్దు, మీ జాబ్ని మీరు వదలటానికి వీలే లేదు. ఎవడైనా ఓకే నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయన్నారా, సరే నాకు ₹1,00,000 వస్తాయి కదా, ఆ ₹1,00,000కి సరిపడా నాకు బ్యాంక్ అకౌంట్లో నెల ఇవ్వడం కాదు, ఆ ₹1,00,000 నెల ప్రొడ్యూస్ చేసే కోర్ అమౌంట్ పెట్టండి. నేను మిమ్మల్ని చెయ్యి చాచి అడగాల్సిన అవసరం లేదు, నోరిప్పి అడగాల్సిన అవసరం లేదు. ₹1,00,00,000 బ్యాంక్ అకౌంట్లో పెట్టి దాని మీద వచ్చే మనీ నేను ఎవరిని అడుక్కోకుండా గిల్ట్ ఫీల్ కాకుండా వచ్చే మనీ మీరు పెట్టగలిగిన రోజు నన్ను మాన్పించమని చెప్పండి అని చెప్పాలి ధైర్యంగా అని ధైర్యంగా చెప్పాలి.